మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయం 22వ వచనం మనం చదువుకుందాం. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట చూచి యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించుట చూచి ఆయన సంతోషించున. ఆలోచించుము, బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొటేళ్ల క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టం. చాలా జాగ్రత్తగా ఆయన మాటలు విందాం. దేవుని బిడ్డరా, సౌలు, రాజైన సౌలు దేవుని దృష్టిలో ఒక తప్పు చేశాడు, ఒక పాపం చేశాడు. ఆ సందర్భాన్ని బట్టి దేవుడు సమూయేలు ప్రవక్తని పంపించి సౌలుతో ఈ మాటలు చెప్పించాడు. సౌలా, నీ దేవుడు ఎప్పుడు సంతోషిస్తాడు అనుకుంటున్నావు? ఆయన ఏదైతే సెలవిచ్చాడో ఆయన ఆజ్ఞను గైకొన్నప్పుడు అది చూచి ఆయన సంతోషిస్తాడు. అలా కాకుండా దహన బలులు అర్పించుట, ఒకడు దహన బలులు అర్పించుట ఆయన చూస్తే సంతోషించునా? దహన బలి గొప్పదా, ఆయన ఆజ్ఞను గైకొనడం గొప్పదా? సౌలా, ఎందుకు నువ్వు ఇలా చేశావు? ఇక్కడ మనం చూస్తున్నాం. దేవుని బిడ్డరా, ఆలోచించుము. 22వ వచనం మనం చూస్తున్నాం. ఆలోచించుము సౌలా, ఆలోచించుము, బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుట ఆయనకు సంతోషం. నువ్వు బలులు అర్పించానని అది చూసి ఆయన సంతోషిస్తాడు అనుకుంటున్నావా? లేదా నీవు ఆజ్ఞను గైకొనుట చూసి ఆయన సంతోషిస్తాడు అనుకుంటున్నావా? దేనిని చూచి ఆయన సంతోషిస్తాడు? నువ్వు బలులు అర్పించినప్పుడు చూచా, లేదా నువ్వు ఆజ్ఞను గైకొనుట చూచినప్పుడా? అంటే చెప్పండి, మీరు చెప్పండి. ఆయన ఆజ్ఞను గైకొన్నప్పుడు, మాట విన్నప్పుడు. ఆజ్ఞను గైకొనుట, మాట వినుట. బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొటేళ్ల క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము కదా. నువ్వు ఈ చిన్న విషయాన్ని ఎందుకు మర్చిపోయావు? ఈ చిన్న విషయాన్ని నువ్వెందుకు మర్చిపోయావు? నేను బలులు అర్పించాను, పొటేళ్ల క్రొవ్వు అర్పించాను అనుకుంటున్నావు, కానీ నువ్వు ఆయన ఆజ్ఞను మర్చిపోయావు, ఆయన మాటను మీరావు. ఆయన ఆజ్ఞను మర్చిపోయావు, ఆయన మాటను నువ్వు మీరావు. దేవుడు చెప్పమన్నాడు, నీ రాజ్యం నీ నుంచి తీసివేయబడుతుంది, నీకున్న అధికారం పోయింది. నీ గురించి దేవుడు ఏదైతే తలంచాడో దానికి భిన్నంగా నువ్వు చేశావు గనుక నిన్ను రాజుగా నియమించినందుకు ఆయన బాధపడుతున్నాడు. నిన్ను రాజుగా నియమించినందుకు ఆయన బాధపడుతున్నాడో, నీ గురించి ఏదైతే ఆయన తలంచాడో దానికి భిన్నంగా, విరుద్ధంగా నువ్వు చేశావు. ఎందుకు నువ్వు ఈ విధంగా నువ్వు చేశావు సౌలా? దేవుని బిడ్డరా, మన నిజ జీవితానికి ఈ మాటలు చాలా దగ్గరగా ఉన్నాయి. 13వ అధ్యాయంలో 13వ వచనం. అందుకు సమూయేలు ఇట్లనెను, నీ దేవుడిని యెహోవా నీకు ఇచ్చిన ఆజ్ఞను గైకొనక నీవు అవివేకపు పని చేసితివి. నీ రాజ్యమును ఇశ్రాయేలుల మీద సదాకాలము స్థిరపరచుటకు యెహోవా తలచి ఉండెను, అయితే నీ రాజ్యము నిలువదు. ఎందుకు నీ రాజ్యం నిలువదు అని చెప్పాడు? మీరు చెప్పాలి. అవివేకపు పని చేశాడు దేవుని దృష్టికి. అవివేకపు పని చేసినందుకు
దేవుడు తన ఆలోచనను కూడా దేవుని బిడ్డరా ఇక్కడ మరలా పునరాలోచన పెట్టేశాడు. ఎందుకు నీవు అవివేక పని చేశావు, ఇక నీ రాజ్యము నిలువదు అని చెప్పాడు. అంతే. చాలా జాగ్రత్తగా వినాలి, అర్థం చేసుకోవాలి. మనం చదువుకున్న ఈ మాటలలో ప్రాముఖ్యమైన 2 మాటలు ఉన్నాయి. ఆజ్ఞను గైకొనుట, మాట వినుట. ఆజ్ఞను గైకొనకుండా, ఆయన మాట వినకుండా నువ్వు ఏది చేసినా నీ స్వకీయ మహిమ కొరకు నువ్వు చేసినట్టే, కానీ దేవుని మహిమ కొరకు నువ్వు చేసినట్లు కాదు అని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. దేవుని బిడ్డనా స్వకీయ మహిమ కోసం చేశాడు సౌలు. సేమ్ టైం దేవుని ఆజ్ఞను అతిక్రమించాడు, ధిక్కరించాడు. ఆయన మాటని ఆయన ఏది చెయ్యొద్దన్నాడో అది చేశాడు. ఏది చెయ్యకూడదు అని తెలిసినా దానిని తెగించి ఆ పని చేశాడు. ఎవరో సౌలు. అది చేయకూడదు అని తెలిసినా సరే తెగించి చేశాడు. కాబట్టి ఏ దేవుడైతే అతన్ని రాజుగా నియమించాడో, అభిషేకించాడో, ఆ దేవుడే తన ప్రవక్తను మెచ్చి ముక్కుసూటిగా కరాఖండితంగా ఈ మాట చెప్పించాడు, నీ రాజ్యం నిలువదు. నీవు అవివేక పని చేశావు, నీవు ఆజ్ఞను ధిక్కరించావు, మాటను మీరావు. కాబట్టి ఇక దేవుడు నిన్ను నీ రాజ్యం తీసేస్తున్నాడు సౌలా, నన్ను చెప్పమన్నాడు అని ఆ మాట చెప్పటానికి కూడా సమూయేలు చాలా చాలా బాధపడుతున్నాడు. ఆ మాట చెప్పటానికి కూడా, ఎందుకంటే అభిషేకించింది కూడా సమూయేలే, సౌలును అభిషేకించింది సమూయేలే. అభిషేకించిన వాడు, అభిషేకించబడిన వానికి ఆ మాట చెప్పటానికి చాలా బాధపడ్డాడు. నీ రాజ్యం నిలవదు. దేవుని బిడ్డలారా, చాలాసార్లు మన జీవితంలో మన అవివేకపు పని వల్ల, మన అవివేకం వల్ల, మన అజ్ఞానం వల్ల మనం పొందుకోవలసిన ఆశీర్వాదాలు మనము మిస్ అవుతూ ఉంటున్నాం. మనం పొందుకోవలసిన ఆశీర్వాదాలు, మనం పొందుకోవలసిన దేవుని బిడ్డలారా మేలులు, వాటిని మనం మిస్ అవుతూ ఉన్నాం. ఎందుకు మిస్ అయ్యామా అని ఆలోచన లేదు. ఎందుకు మిస్ అవుతున్నామా, ఎందుకు మనం పొందుకోలేకపోతున్నామా అనే ఆలోచన లేదు. దేవుని బిడ్డల, అది కూడా అవివేకమే. కనీసం దెబ్బ తగిలినప్పుడన్నా గ్రహింపు రావాలి, కనీసం నొప్పి తగిలినప్పుడన్నా గ్రహింపు రావాలి. ఎందుకు నేను నా జీవితంలో ఇది నేను పొందుకోలేకపోతున్నాను, ఎందుకు పొందుకున్న దానిని కూడా పోగొట్టుకోవలసి వస్తుంది. పొందుకున్న దానిని కూడా పోగొట్టుకున్నాడు సౌలు. ఎందుకు నేను పోగొట్టుకుంటున్నాను? అప్పుడు కూడా కళ్ళు తెరవాలా. దేవుడు ఏది చెయ్యొద్దన్నాడో అది చేయకూడదు. దేవుని బిడ్డ ఆయన చెబుతూ ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా క్షుణ్ణంగా వినాలి. సౌలు దేవుని బిడ్డరా తను ఏది చేసినా తనకు ఒక ఆలోచన ఉంది. ఏమిటి ఆలోచన అంటే, నేను ఏది చేసినా మంచి చేస్తా, నేను ఏది చేసినా తెలివి తక్కువ తనకు నేను చేయను. చాలాసార్లు మనకి ఇదే ఆలోచన వస్తుంది. ఏ ఆలోచన వస్తుంది? నేను తెలివి తక్కువ తనకు నేను ఏ పని చేయను, నేను ఏది చేసినా మంచి చేస్తా. దేవుని బిడ్డలారా, ఇటువంటి భ్రమలలో ఉన్నాడు ఎవరు? సౌలు. ఒకనొక సందర్భంలో మనం చూద్దాం దేవుని బిడ్డలారా, సౌలు జీవితంలో నేను సరి అయిన మార్గములలో ఉన్నాను, నేను స్పృహలోనే ఉండి చేస్తున్నాను, తెలివి తక్కువ పని ఏది చేయను, నేను ఏది చేసినా మంచి చేస్తా అనేటువంటి భ్రమల్లో ఉన్నటువంటి సౌలు ఎందుకు దేవుని ఆశీర్వాదాలు కోల్పోయాడు అని చూద్దాం. 15వ అధ్యాయంలో, 1 సమూయేలు 15వ అధ్యాయంలో, 1 సమూయేలు 15వ అధ్యాయంలో దేవుని బిడ్డలు 14వ వచనం. అలాగైతే
నాకు వినబడుచున్న గొర్రెల అరుపులను ఎడ్ల రంకెలను ఎక్కడివి అని అడిగాను. అందుకు సౌలు, అమాలేకీయుల యుద్ధ నుండి జనులు వీటిని తీసుకుని వచ్చిరి. నీ దేవుడైన యెహోవాకు బలులు అర్పించుటకు జనులు గొర్రెలలోను ఎడ్లలోను మంచి వాటిని ఉండనిచ్చిరి. మిగిలిన వాటన్నిటినీ వినండి. ఇక్కడ సౌలు మాట్లాడిన మాటలో ఏమైనా మీకు తప్పనిపించిందా? ఏమన్నాడు? ఇదిగో జనులు ఈ గొర్రెలను ఈ ఎడ్లను తీసుకుని వచ్చారు. ఎందుకు తీసుకుని వచ్చారు? నీ దేవుడిని యెహోవాకు బలులు అర్పించుటకు జనులు గొర్రెలలోను ఎడ్లలోను మంచి వాటిని ఉండనిచ్చిరి. మంచి వాటిని ఉండనిచ్చిరి. మిగిలిన వాటన్నిటినీ మేము నిర్మూలన చేశాం. ఏమంటున్నాడు? మంచి వాటిని బతకనిచ్చాం, మిగిలిన వాటిని నిర్మూలన చేశాం. అదే ఈ అరుపు, ఈ గోల అన్నాడు. దేవుడు ఏం చెప్పాడు? 15వ అధ్యాయం 3వ వచనం. కాబట్టి నీవు పోయి కనికరింపక హతము చేయము, పురుషులనేమి స్త్రీలనేమి బాలురనేమి పసిపిల్లలనేమి ఎద్దులనేమి గొర్రెలనేమి ఒంటెలనేమి గార్ధాపములనేమి అన్నిటినీ, వినండి, అన్నిటినీ హతము చేయి. అన్నిటినీ హతము చేసి వారికి కలిగినది అంతయో, ఇది దేవుడు చెప్పాడు. ఇది దేవుడు చెప్పిన మాట. అంతయో, అన్నిటినీ. చాలా జాగ్రత్తగా ఉండండి. కొన్నిటిని నేను దేవుడు చెప్పలా. అందుకే నేను చాలాసార్లు నేను మీ ముందు ఒక మాట ఉంచుతున్నా. ఏంటిది? ఆసక్తి కలిగి విందాం. ఆసక్తి కలిగి ఆయన మాటలు వినాలి. ఏమాత్రము స్పృహలో లేకుండా, ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా సరే కొన్ని విలువైనటువంటి మాటలు మనము మిస్ అవుతాం. తద్వారా ప్రతిఫలము దేవుని బిడ్డల ఇలాగుంటుంది. అందుకే జాగ్రత్తగా వినాలి, జాగ్రత్తగా మనసు పెట్టి అర్థం చేసుకోవాలని మిమ్మల్ని చాలాసార్లు ప్రేమతో హెచ్చరిస్తూ వచ్చాను. ఈ 3వ వచనములో ఉంది, అన్నిటినీ హతము చేసి వారికి కలిగినది అంతయో బొత్తిగా పాడు చేసి. ఇప్పుడు ఇక్కడ సౌలు చెప్పిన సమాధానం ఏంటి? గొర్రెలలోనూ ఎడ్లలోనూ మంచి వాటిని ఉండనిచ్చాము, మిగిలిన వాటిని నిర్మూలన చేశాం అన్నాడు. దేవుడు చెప్పాడు అన్నిటినీ, అంతటిని, అక్కడ ఉన్న అంతయు అన్నిటినీ నీవు పూర్తిగా పాడు చేయాలి, నిర్మూలన చేయాలి. ప్రతి దేవుని బిడ్డ ఆయన ఏం చెప్పాడో అది క్షుణ్ణంగా వినాలి. సౌలు నేను మంచి చేశా అనుకున్నాడు, తెలివి తక్కువ పని నేను చేయను అనుకున్నాడు, నాకు అన్నీ తెలుసు అనుకున్నాడు. అరే ఇది దేవునికి ఇచ్చేది, ఈ ఎద్దులు ఈ గొర్రెల్ని ఈ మంచివి కదా, దేవునికి బలిద్దాం, ఉచితంగా ఊరికి ఎందుకు పాడు చేయటం, ఎందుకు ఊరికి నిర్మూలన చేయటం, దేవుడికే ఇచ్చేద్దాం, దేవుడికి బలిద్దాం. సౌలు ఆలోచన అది. కానీ దేవుడు ఏం చెప్పాడు? అన్నిటినీ అంతయో మీరు పూర్తిగా నిర్మూలన చేయండి అని చెప్పాడు. మంచిది అనేసి దాచిపెట్టుకోవద్దు, తెచ్చుకోవద్దు అని దేవుడు క్షుణ్ణంగా స్పష్టంగా చెప్పాడు. ప్రతి దేవుని బిడ్డరా, ఇదంతా దేవుడు చూశాడు. మంచి వాటిని తీసుకొచ్చి ఇళ్ళల్లో కట్టేసుకున్నారు, ఊళ్ళో తెచ్చేశారు. మళ్ళీ ఏమంటారు తెలుసా? దేవుడికి బలిద్దామని, దేవునికే బలి ఇవ్వాలని, ఆయనకు అర్పించాలని మేము తీసుకొచ్చా, మంచి వాటిని చంపలేదు. దేవుడు ఏం చెప్పాడు? ఆజ్ఞను అతిక్రమించా, మాట మీరావు సౌలు, కాబట్టి నీ రాజ్యము నిలవదాం. దేవుడు చెప్పాడు, ప్రతి దేవుని బిడ్డరా, బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయో పొటేళ్ళ కొవ్వు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టము కదా. నువ్వు ఈ పని చేయలేదు కాబట్టి
నీ రాజ్యము నిలవదు అని చెప్పాడు. అందుకని సామెత గ్రంథకర్త ఒక చక్కటి మాట మాట్లాడుతూ 14వ అధ్యాయంలో 12వ వచనంలో, ఒకని ఎదుట సరి అయినదిగా కనబడు మార్గము కలదు, అయితే అది తుదకు అతనికి మరణానికి ఈడ్చుకొని పోద్ది. ఒకని ఎదుట సరి అయినదిగా కనబడు మార్గం ఉంది. చాలాసార్లు మనం కూడా ఇదే భ్రమలో ఉంటాం. నేను తెలివి తక్కువ పని చేయను, నేను ఏది చేసినా ఆలోచించే మంచి చేస్తాను, మంచి పని చేస్తాను, నేను అంత అవివేకిని కాదు, నేను ఆలోచించి చేస్తాను. నీ దృష్టికి నీవు నీతిమంతుడిగా ఉన్నావు. అది ఇక్కడ సౌలు కూడా తన దృష్టికి తాను నీతిమంతుడిగా ఉన్నాడు. తన స్వకీయ మహిమను వెతికాడంతే. దేవుడు చెప్పిన మాటను ధిక్కరించాడు. దేవుడు ఏం చెప్పాడంటే, అన్నిటినీ అతము చేసి వారికి కలిగినది అంతయు బొత్తిగా పాడు చేయి, నిర్మూలన చేయి చెప్పాడు. అంతే. ఆయన ఏం చెప్పాడో అది చేయాలంతే. మనకు నచ్చింది మనకు నచ్చినట్టుగా చేస్తే దేవుని బిడ్డరా, దేవుడి మెచ్చడం. మందసమును కేవలము లేవీయులు మాత్రమే మొయ్యాలి, వేరే వాళ్ళు ముట్టుకోకూడదు. ఇది దేవుడు చెప్పాడు. మందసాన్ని కేవలము లేవీయులు మాత్రమే మొయ్యాలి, వేరే వాళ్ళు దాన్ని ముట్టకూడదు అని దేవుడు చెప్పాడు. వీళ్ళు ఇట్లాగా నడుచుకుంటూ మోసుకుంటూ వస్తున్నారు. అందులో ఒకతని కాలు అలా తొట్టిల్లింది. ఆ తొట్టిల్ల క్రమంలో వీళ్ళు మోసుకొస్తున్నటువంటి ఈ మందసం ఇలా కిందకి పడిపోయింది. పక్కన ఉన్న ఒక వ్యక్తి వచ్చి, అరే పడిపోతుంది దాన్ని ఇలా పట్టుకున్నాడు. ఏమైంది? ఆ వ్యక్తి చనిపోయాడు. దేవుడు అలా అని ఒక మాట మాట్లాడితే అంత ఇదిగా ఉంటుంది. దాన్ని ముట్టుకోవద్దు అన్నాడు అంతే. వీళ్ళు నలుగురు లేవీలు దాన్ని మోసుకుంటూ వస్తూ ఉంటే ఒక అతని కాలు తొట్టెళ్ళటం, అది మోసుకొస్తున్న ఆ మందసం కింద పడిపోవటం, పక్కనున్న వ్యక్తి వచ్చి ఇలా పట్టుకోపోవడం. అది తప్ప, పట్టుకోవడం తప్ప, పడిపోతున్నాను పట్టుకోవడం తప్ప. ఆ వ్యక్తి పట్టుకున్నాడు అంతే, కింద పడి చనిపోయాడు. కొన్ని విషయాలు దేవుని బిడ్డరా, దేవుడు ఏది చెప్పినా ఖచ్చితంగా ఉంటుంది, అంతే స్పష్టంగా ఉంటుంది. దోబుసులు అటు ఉండదో, చేయొద్దు అంటే చేయొద్దు అంతే. ముట్టుకోవద్దు అంటే ముట్టుకోవద్దు, ముందుకు వెళ్ళొద్దు అంటే ముందుకు వెళ్ళకూడదు అంతే. ముందుకు వెళ్ళొద్దు. ఏమైంది వెళ్తే చేస్తే ఏమైంది, తప్పే ఉంది. సౌలు అదే అనుకున్నాడు, మంచి వాటిని దేవునికి బలి అర్పించడమేగా తప్పే ఉంది అనుకున్నాడు. మంచి వాటిని దేవునికి బలి అర్పించడం కదా తప్పే ఉంది. దేవుడు అంటాడు, నేను చెప్పింది చేయటమే నీ పని. ఆమెను చెప్పండి. నీ దృష్టికి మంచిది అని నువ్వు చేయొద్దు, దేవుని దృష్టికి ఏది మంచిదో అది చేయటమే అని ఏం చెప్పాడో అది చేయటమే మన పని. దేవుని బిడ్డరా, సౌలు ఆ విధంగా అవివేకంగా ఉండి నేను చేసింది కరెక్టే అనుకొని, నేను చేసింది తప్పే ఉంది అనుకుంటూ ఆ విధంగా ఉంటున్న క్రమంలో దేవుడు తన ప్రవక్తను పంపించి ఈ మాట చెప్పించాడు, సౌలా నువ్వు ఇంత అవివేక పని చేసే కాబట్టి ఇక నీ రాజ్యము నిలువదు, నీ రాజ్యము నిలువదు. దేవుని బిడ్డలారా, విధేయత నేర్చుకోవటమే మన పని. ఆమెను చెప్పండి. విధేయత నేర్చుకోవటమే మన పని. ఈ 2026వ సంవత్సరంలో దేవుని బిడ్డలుగా ముద్రించబడుతున్న మనమందరం కూడా కంపల్సరిగా ఆయన సముఖంలో విధేయులంగా మనం కనబడాలి. నాకంతా తెలుసు, నేను చేసేది కరెక్టు, నేను చేసిన ఏది చేసినా మంచి చేస్తా, తప్పు చేయను, చెడు చేయను, భ్రమలో ఉండదు అని ఏం చెప్పాడు అదే చెయ్యి, అదే కరెక్టు. నీకు ఏది నచ్చిందో అది చేస్తే అది ఆయనకు కరెక్ట్ కాకపోవచ్చు. మీకు అర్థమైంది అనుకుంటున్నా, అదిలో చెప్పండి. దేవుని బిడ్డ సౌలు అంటున్నాడు, మంచి వాటిని యెహోవాకు బలులు అర్పిద్దాం అనుకున్నాం. వినటానికి మనకి ఆ మాట ఎలా చెప్పండి, అది తప్పరిట.
ఎవరు మాట్లాడండి. మన దృష్టికి అది కరెక్టే. తప్పే ఉంది. మంచి వాటిని దేవునికి వేస్తా అన్నాడు. దేవునికి ఇచ్చేది ఏమవుతాయి? అది మన దృష్టికి, మన చిన్న బుర్రకు అది మనకు అర్థమైంది. అనంత జ్ఞాని, పరిశుద్ధులలో అతి పరిశుద్ధుడు ఆయన. పరిశుద్ధులలో అతి పరిశుద్ధుడు. ప్రేమ దేవుని బిడ్డల, ఆయనకు నచ్చనిది ఏదైనా సరే అది అపవిత్రమే. ఆయనకు నచ్చనిది ఏదైనా సరే అది అపవిత్రమే. మనకు నచ్చింది మనకు మంచిది అనుకోవచ్చు, కానీ అది ఆయన దృష్టికి నచ్చకపోతే అది అపవిత్రమే. మన జీవితకాలంలో ఆయనకు నచ్చినవి అనగా పవిత్రమైనది మాత్రమే మనం చేయాలి. అటువంటి శ్రేష్టమైన జ్ఞానం దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. బలులు అర్పించుట కంటే ఆజ్ఞలు గైకొనుట. ఒక పరిసయుడు వచ్చాడు. ఆయన సన్నిధిలోకి వచ్చి ఏం ప్రార్థన చేస్తున్నాడు. ఎటువంటి ప్రార్థన చేస్తున్నాడంటే, ప్రభా నేను అలా లేనయ్యా, నన్ను ఇలాగ ఉంచావయ్యా, నీకు స్తోత్రం అయ్యా, నేను వారానికి ఇన్నిసార్లు ఉపవాసం ఉంటున్నానయ్యా, అదయ్యా ఇదయ్యా. లోకాసు వార్త 18వ అధ్యాయంలో దేవుని బిడ్డరా, లోకాసు వార్త 18వ అధ్యాయంలో అందరూ బైబిల్ ఉన్న వాళ్ళందరూ తీయండి. 9 నుంచి చదువుకుందాం. అది చాలామందిలో ఉన్న పెద్ద జబ్బు ఇదే. చాలామందిలో ఉన్న పెద్ద జబ్బు ఇదే. ఎదుటిలందరూ తప్పుతోళ్ళు, నేను ఒక్కనే మంచోని. మీకు అర్థమైందా? చాలామందికి ఉన్న పెద్ద జబ్బు ఇది. ఎదుటిలందరూ తప్పుతోళ్ళు, నేను ఒక్కదాన్నే మంచిదాన్ని, నేను ఒక్కనే మంచోని. నిజానే మాట. ఆ విధంగా దేవుని బిడ్డ, నేనే మంచిదాన్ని, నేనే మంచోని అనుకుంటూ ఎదుటి వారిని తక్కువ చేయటం, చులకనగా చూడటం, అది చాలా ప్రమాదం. అది పెద్ద జబ్బు. అది తామే నీతిమంతులని తమ్మును నమ్ముకొని ఇతరులను తృణీకరించేటువంటి స్వభావం ఉన్నవారు ఉన్నారు. వాళ్ళు మంచోళ్ళు కదా, వీళ్ళు మంచోళ్ళు కదా, వాళ్ళు మంచోళ్ళు కాదు, వీళ్ళు మంచోళ్ళు కాదు అనుకుంటున్నా నీవు దేవుని ముందుకు వచ్చి నిలబడు. అసలు నువ్వేంటో నీకు అర్థమైంది. అర్థమవుతుందని వాళ్ళు చెప్పిన హల్లెలూయా. వాళ్ళు మంచోళ్ళు కాదు, వీళ్ళు మంచోళ్ళు కాదు అంటున్నావు. మంచోళ్ళు కాదు అంటున్నా నీవు దేవుని ముందుకు వచ్చి నిలబడితే, ఆయన వాక్యమని అర్థం ముందుకు వచ్చి నిలబడితే నువ్వెంత మంచి వ్యక్తివో నీకు అర్థమైంది. అర్థమవుతుందని వాళ్ళు చెప్పండి హల్లెలూయా. ఈ వ్యక్తి వచ్చాడు, ప్రార్థన చేస్తున్నాడు. నేనే మంచోని, నేను దొంగోడు కాదు, నేను దుర్మార్గుడు కాదు. ఇంకో వాడు దొంగోడు, వాడు దుర్మార్గుడు. ఎవరో బయట ఉన్నాడు ఒకడు, ఎవరో సొంకరి. చూద్దాం, 9 చదువుకుందాం. ఆయన ఈ ఉపమానం చెప్పాను. ప్రార్థన చేటికై 2 మనుషులు దేవాలయానికి వెళ్ళిరి. వారిలో ఒకడు పరిసయుడు, ఒకడు సుంకరి. పరిసయుడు నిలువబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులనైన ఇతర మనుషుల వలనైనను ఈ సుంకరి వలనైన ఉండనందుకు. అసలు నేను ఎంత మంచోనో అనుకుంటాడు అంతే. సెల్ఫ్ స్టైల్ మ్యాన్, డాంబికుడు, తన గొప్పతనం గురించి తానే ఊహించుకుంటూ ఉండేవాడు. తన గొప్పతనం గురించి తానే ఊహించుకుంటాడు. నేనే గొప్ప, నేనే నీతిమంతుని, నేనే మంచోని. దేవా, ఇదిగో ఈ చోరులైనా, అన్యాయస్తులైనా, వ్యభిచారులైనా ఈ మనుషుల వలన కాకుండా ఈ సుంకరి, ఇగో గుమ్మం పెట్టిన చూడు, ఈ సుంకరి వలన ఉండనందుకు నీకు కృతజ్ఞత. అంటే సుంకరి తన దృష్టి ఎలా ఉన్నాడు? తక్కువ వాడుకున్నాడు. దేవుని బిడ్డరా, దేవుని సన్నిధికి వచ్చే నీవు దేవుని బిడ్డ చాలా జాగ్రత్తగా ఒక్కసారి మనము పరిశీలన చేసుకోవాలి. నేను ఆయన ఆజ్ఞను గైకుంటున్నానా? నేను ఆయన ఆజ్ఞను గైకుంటున్నానా? బలులు అర్పించుట కంటే ఆయన ఆజ్ఞను గైకొనాలి. ఆయన ఇచ్చిన ఆజ్ఞలలో ఒక శ్రేష్టమైన ఆజ్ఞ, నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించవు. ఆమె చెప్పండి అందరూ.
నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. అలా ప్రేమించకుండా దేవుని బిడ్డనా, నాకెందుకులే అనుకుంటూ ఇదిగో నేను ఈ వ్యక్తిలాగా నేను ఉండనందుకు అంటే ఈ వ్యక్తి ఇతనికంటే తక్కువవాడు అన్నమాట. తక్కువవాడు. చోరులు, అన్యాయస్తులు, వ్యభిచారులైన ఈ మనుషుల వల్ల నేను ఉండనందుకు. ఎక్కడ దాకా ఎందుకయ్యా? ఇదిగో ఈ సొంకరి వరకు కూడా నేను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులయ్యా చెల్లిస్తున్నానయ్యా. నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమిస్తే నీ మనసు ఇలా ఉంటుందా అని దేవుడు ప్రశ్నిస్తున్నాడు. ప్రభు ఎందుకు ఈ ఉపమానం చెప్పాడంటే మీరు ఇలా ఉండకూడదు, మీరు ఇలా ఉండకూడదు. ఇదిగో మీరు బలులు అర్పించడం మాత్రం చేత మీరు దేవుని మెప్పును పొందలేరు, కానీ మీరు ఆయన ఆజ్ఞను గైకొనాలి. ఆమని చెప్పండి. ఆయన ఆజ్ఞలను గైకొనాలి. ఈ వ్యక్తి తృణీకరిస్తున్నాడు. నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించుము అనే ఆజ్ఞను మర్చిపోయాడు ఈ వ్యక్తి. నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించుము అనే ఆజ్ఞను మర్చిపోయిన ఈ వ్యక్తి దేవుని దృష్టికి ఎప్పటికీ నీతిమంతుడు కాలేడు. కానీ సమాజం దృష్టిలో గొప్పవాడుగా ఉండొచ్చా బహుశా అన్నా, కానీ దేవుని దృష్టికి నీతిమంతుడు కాలేదు. కానీ సుంకరి 13వ వచనం వస్తున్నాం. దూరముగా నిలని లోపలికి రాలా, దూరముగా నిలుచుండి పశ్చాత్తాపడుతున్నాడు. ఆకాశము వైపు కన్నులెత్తుడికైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనొచ్చు, దేవా పాపినయ్యా నన్ను కరుణించము అని ప్రార్థించాడు. పరిసయుడు ప్రార్థించాడు, సుంకరి ప్రార్థించాడు. ఏ ప్రార్థన ఎవరిని నీతిమంతునిగా నిలబెట్టింది? నేను పాపినయ్యా అని తన తప్పును తాను తెలుసుకొని ఒప్పుకొని ఆయన సన్నిధిలో పశ్చాత్తాపడుతూ చేసిన ప్రార్థన ఆ వ్యక్తిని నీతిమంతునిగా నిలబెట్టింది. ఆమె చెప్పండి. దేవుని బిడ్డరా, నీవు దేవుని సన్నిధికి వస్తూ ఉన్నావంటే ఖచ్చితంగా నీవు దేవుని మెప్పును పొందుకునే విధంగా నువ్వు ప్రార్థన చేయాలి. ఆయన ఆజ్ఞను గైకొంటున్నానా అనేటువంటి పరిశీలన నీకు అవసరమో. ఇక్కడ మనం చూస్తున్నాం 12వ వచనంలో, వారానికి 2 మార్లు ఉపవాసం చేస్తున్నా, నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లిస్తున్నా. నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లిస్తున్నాను అన్నాడు. వారానికి 2 మార్లు ఉపవాసం. చెప్పండి, అట్లా ఉంటే మనం మన దృష్టిలో ఆ వ్యక్తి కనబడితే ఆ వ్యక్తిని మనం ఎలా ఊహించుకుంటాం? మంచి ప్రార్థనాపరుడయ్యా, మంచి ప్రార్థనాపరుడు, అసలు ప్రతిదినము ప్రార్థన చేయక గడపడం, వారానికి 2 సార్లు ఉపవాస ప్రార్థన చేస్తాడు. తనకున్న దాంట్లో, తనకున్న సంపాదన అంతటిలో దేవుని సొమ్ము దేవునికి ఇచ్చేస్తాడని గొప్పగా అనుకుంటూ ఉంటాం. ఇవన్నీ చేసినా ఆ వ్యక్తి నీతిమంతుడు కాలేకపోయాడు. వినండి, ఇవన్నీ చేసినా సరే ఉపవాసం ఉన్నాడు, సంపాదన అంతటిలో 10వ భాగం చెల్లించాడు. చేసినా సరే, ఉపవాసం ఉన్నా సరే, సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించినా సరే దేవుని దృష్టిలో నీతిమంతుడు కాలేకపోయాడు. మరి అసలు చెల్లించిన వాళ్ళు, అసలు ఉపవాస ప్రార్థన చేయని వాళ్ళు నీతిమంతులు అవుతారా? నీతిమంతులు కాగలుగుతారా? దేవుని బిడ్డ, ఆయన ఆజ్ఞను గైకొనుట చాలా చాలా మంచిది అని వాక్యం హెచ్చరిస్తోంది. విధేయత లేని క్రైస్తవుడు దీవించబడడం, నీతిమంతుడిగా దేవుని దృష్టిలో పేరు పొందుకోలేడు. ఖచ్చితంగా విధేయత కావాలి. విధేయత. ఈనాడు చిన్న పిల్లోడి దగ్గర నుంచి పెద్దోళ్ళ వరకు కూడా కనబడనది ఏది తెలుసా? విధేయత, వినయం. వినయం, విధేయత కనబడట్లేదు దేవుని బిడ్డలారా. ఎంత
దిగజారిపోతుందండి సమాజం పరిస్థితి, అంతగా దిగజారిపోతుంది. అందుకని వాక్యం ఏమని తెలుసా? ఘనతకు ముందు వినయం ఉంటుంది. ఘనతకు ముందు వినయం ఉంది. దేవుని బిడ్డరా, ఈ వ్యక్తిలో వినయం లేదు. ఏముంది తెలుసా? నేను చేస్తున్నా అనే అతిశయం ఉంది, అహంకారం ఉంది, ఎదుటి మనిషిని తక్కువగా చూసేటువంటి చెడ్డ గుణం ఉంది, అహంకారం. ఇవి దేవుని ప్రజలకు తగింది కాదు. ఉపవాసం ఉండి దశమభాగం చెల్లిస్తూ ఉన్నా సరే నీతిమంతుడు కాలేకపోయాడు అంటే మరి ఇవన్నీ చేనులు, ఇవి చేనులు, పొరుగువారిని ప్రేమించలేని వాళ్ళు నీతిమంతులు అవుతారా? అర్థమవుతుంది అన్న వాళ్ళు చెప్పండి హల్లెలూయా. దేవుని బిడ్డరా, సుంకరి చేసిన ప్రార్థన దేవుడు మెచ్చాడు. విధేయుడిగా ఉన్నాడు. ఎటువంటి విధేయత అంటే ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా పాపినయ్య నేను, నన్ను కరుణించమో. దూరమున ఉండి కన్నులెత్తుడికైనను ధైర్యము చాలక, అందులో ఉంది విధేయత. నేనేంటయ్యా, నా బ్రతికేందయ్యా, నా బ్రతుకు నీచే బ్రతుకయ్యా. కన్నులెత్తుడికైనను ధైర్యం చాలక. దేవుని బిడ్డరా, అటువంటి వ్యక్తిని దేవుడు నీతిమంతుడిగా తీరుస్తాడు. ఆమె చెప్పండి. ఆజ్ఞను ఇతరుల గురించి చులకనగా మాట్లాడాల, తన గురించి తనలో ఉన్న లోపమును దేవుని ముందు ఎత్తి చూపాడు. అది గొప్పతనం. తనలో ఉన్న లోపాన్ని దేవుని ముందు ఎత్తి చూపించి అన్నాడు. ఏమన్నాడు? అయ్యా నేను పాపినయ్యా అన్నాడు. మనుషులు చేసే పని తెలుసా? తమలో ఉన్న లోపాలను దాచిపెట్టుకొని పైకి నీతిమంతులుగా కనపడతారు. అటువంటి వారు దేవుని లెక్కలో నీతిమంతులు కారు. ఎవరైతే తమలో ఉన్న లోపాలను ఎత్తి చూపుతారో దేవుని ముందు, నేను తప్పు చేశానయ్యా, నేను పాపినయ్యా, ఇతరుల గురించి తక్కువ చేసి మాట్లాడాల, తన గురించి తాను తక్కువ చేస్తూ మాట్లాడుకుని నేను పాపినయ్యా. ఎవరైనా ఈ రోజుల్లో ఆ విధంగా తనలో ఉన్న లోపాన్ని ఎత్తి చూపి ప్రార్థన చేసే వాళ్ళు ఉన్నారా? భక్తుడు పౌలు చక్కటి విలువైన ప్రార్థన చేశాడు. ఒక గొప్ప సాక్ష్యం ఇచ్చాడు. ఏమిటో సాక్ష్యము? పాపులలో ప్రధాన పాపిని నేను, పాపులలో ప్రధాన పాపిని నేను. దేవుని బిడ్డ, ఎవరైతే ఆ విధంగా తమలో ఉన్న లోపాలను ఎత్తి చూపుతారో దేవుని ముందు, ఆ విధంగా ఎత్తి చూపి ఒప్పుకొని విడిచిపెడతారు, వారు కనికరించబడతారు. సౌలు తనలో ఉన్న తప్పును గ్రహించలే. ఇంకా సౌలు తనలో ఉన్న తప్పును తెలుసుకోలేకపోయాడు, తనలో ఉన్నటువంటి పొరపాటును గ్రహించలేకపోయాడు. గ్రహింపు లేదు కాబట్టి ఏమన్నా తెలుసా? యెహోవాకు బదులు అర్పించుటకు మంచి వాటిని ఉంచామో చంపకుండా అంటున్నాడు. దేవుడు చెప్పినది స్పష్టంగా వింటే ఖచ్చితంగా ఆయన ఆజ్ఞను గైకొనేవాడు, విధేయుడిగా వాడు, ఆయన మాట వినేవాడు. దేవుని బిడ్డరా, ఈరోజు నీవు ఆయన మాటను వింటున్నావా? సరిగా ఆయన మాటను వింటున్నావు అనే మాటకు ఇంగ్లీష్లో ఉన్న అర్థము ఒబీడియన్స్, విధేయత. విధేయుడిగా నువ్వు ఉంటున్నావా? దేవుని బిడ్డరా, ఒక సొంకరి ఆయన సన్నిధిలోకి వచ్చి తనలో ఉన్న లోపాలను ఒప్పుకుంటున్నాడు. కన్నులెత్తుడికైనను ధైర్యం చాలక, నిజమైన పశ్చాత్తాపం ఆయన ముందు దేవుని ముందు కనపరుస్తున్నాడు. అయ్యా నేను పాపినయ్యా, ఒప్పుకున్నాడు. సౌలు ఆ పని చేయలేకపోయాడు. చేయలేకపోగా ఇంకా సమర్థించుకుంటున్నాడు. ఈనాడు చాలామందిలో ఉన్న గుణం తెలుసా? సరి చేసుకోవలసిన దానికి బదులుగా సమర్థించుకుంటున్నారు. సరి చేసుకోవలసిన దానికి బదులుగా సమర్థించుకునే ఈ చెడ్డ గుణం ఆశీర్వాదాలకు దూరం చేస్తూ ఉంది, ఆయన కనికరానికి దూరం చేస్తున్న దేవుని బిడ్డరా. సమర్థించుకున్నాడు, రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు, అధికారం పోగొట్టుకున్నాడు, పలుకుబడి పోగొట్టుకున్నాడు. దేవుని బిడ్డరా, సమర్థన అనేది చాలా చాలా అవివేక పని.
నువ్వు తప్పు చేశావు అన్నాడు ఒక వ్యక్తిని, ప్రవక్త. ఆ మనుషుడు నీవే అన్నాడు. ఆ మనుషుడు నీవే అంటే నువ్వు చూసావా? ఎవరు చెప్పారు? నువ్వు ఎక్కడ చూసావు అని దబాయించవచ్చు. ఎవరు? రాసు, దావీదు. కానీ ఆ విధంగా చేయలా. వెంటనే రియలైజ్ అయిపోయి, అరే ఎవరు చూడలేదు అనుకున్నాను, ఎవరికి తెలియదు అనుకున్నాను, కానీ పరమండలమందు ఆశీనుడిగా ఉన్న ఆ దేవుడు నన్ను చూశాడు అనే ఈ చిన్న విషయం ఎందుకు మర్చిపోయాను అని పశ్చాత్తాపడుతున్నాడు. సమర్థించుకోవాలా, సరి చేసుకో. అయ్యా నన్ను ఈ సోపుతో కడుగయ్యా, నన్ను బాగుగా కడుగయ్యా, నన్ను బాగుగా కడుగు, నన్ను ఈ సోపుతో కడుగు, నన్ను త్రోసివేయొద్దు, నీ రక్షణానందాన్ని నా నుంచి త్రోసివేయొద్దు, నీ సన్నిధిని నా నుంచి తీసివేయొద్దయ్యా, నాకు స్థిరమైన మనసు, శుద్ధ హృదయం నాకు దయచేయి. ఆ మనుషుడు నీవే అంటే వెంటనే సరి చేసుకునే మంచి అలవాటు ఉన్న వ్యక్తి దావీదు. ఈరోజు ఎంతమంది ఆ విధంగా సరి చేసుకుందో చెప్పండి? సరి చేసుకుంటున్నారా? ప్రేమ దేవుని బిడ్డ, దావీదు సరి చేసుకున్నాడు కాబట్టి గొప్పవాడయ్యాడు. సౌలు సమర్థించుకున్నాడు కాబట్టి పొందుకున్న దాన్ని కూడా పోగొట్టుకున్నాడు. నీకు అర్థమైంది అనుకుంటున్నా? దేవుడిచ్చాడు, పొందుకున్నాడైనా పోగొట్టుకున్నాడు. అవివేక పని చేసి సమర్థించుకుంటూ తప్పేం చేశా అనుకుంటూ ఉన్నాడు. దేవుడు చెప్పేశాడు, నీ రాజ్యం నీ నుంచి తీసివేస్తున్నా, నీ అధికారం పోతుంది. ఎందుకు నువ్వు ఇటువంటి అవివేక పని చేశావు? అసలు అవివేక పని చేసావు, ఎందుకు చేసావు అని అన్నప్పుడే వెంటనే రియలైజ్ అయ్యి పశ్చాత్తాపడితే బహుశా ఆ రాజ్యం పోయేది కాదేమో. కానీ ఇప్పుడు దేవుని బిడ్డరా, అహంకారము కన్నులు మూసేసింది. నేను రాసును, నాకు రాజ్యం ఉంది, నేను రాజును అనుకునేటువంటి అహంకారం తన కన్నులు మూసివేసింది. ఎప్పుడైతే ఆ కన్నులు మూసివేయబడ్డాయో దేవుడు తీసేశాడు. 22వ వచనం మనం చూస్తున్నాం. బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొటేళ్ల కొరవు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టం కదా. సౌలా, ఆలోచించు. ఒక మంచి ఆలోచన దేవుడు మనకి అనుగ్రహించునుగాక. ఈనాడు ఈ ఆలోచన లేకే చాలామంది భ్రష్టులు అవుతున్నారు. ఈ ఆలోచన లేకే చాలామంది దరిద్రులు అవుతున్నారు. ఈ ఆలోచన లేకే చాలామంది తప్పిపోతూ ఉన్నారు. ఒక్కసారి నిలబడి ఆలోచిస్తే, దేవుని వాక్యం అనేటువంటి అద్దం ముందుకు వచ్చి నిలబడితే ఖచ్చితంగా కన్నులు తెరవబడతాయి. అర్థమవుతుంది అన్నవాళ్ళు చెప్పండి హల్లెలూయా. చిన్న లాజిక్ మిస్ అయ్యాడంతే సౌలు, అన్నిటినీ అంతయం. మనం చాలాసార్లు మనం చేసే పొరపాట్లు సార్ చిన్నదేగా, చిన్న పొరపాట్లేగా అనుకుంటాం. మనం చేసే పొరపాట్లు ఇవే, చిన్నదేగా, ఇది కూడా పెద్ద తప్పేనా? దేవుడు దేవుని బిడ్డలు మచ్చలేని. చూద్దాం ఎఫెసీయులకు రాసిన పత్రికలో అసలు మనల్ని ఎలా ఉండాలి అని కోరుకున్నాడో మీకు జ్ఞాపకం చేస్తాం. 5వ అధ్యాయం 27 నుంచి చదువుకుందాం. అటువలే క్రీస్తు కూడా, 5వ అధ్యాయం 27వ వచనం, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనను లేక. ముడత కూడా కనబడకూడదంట. మీకు అర్థం కావట్లా? కలంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకొనవలెను అని, తన ఎదుట నిలవబెట్టుకోవాలి అనుకున్నాడు. ఎలాగనా? కలంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనా లేక. అంటే మన మనుషులు అండి తప్పులు చేస్తాం. సమర్థన
సమర్థించుకుంటూ ఉంటారు. మన మనుషులు అండి, తప్పులు చేస్తామండి. ఆ తప్పులు చేయకపోతే అన్నం దొరకదండి, బతకలేమండి అనేవాళ్ళు ఉన్నారు లేరా? అనేవాళ్ళు ఉన్నారు లేరా? దేవుని బిడ్డలారా, దేవుని ఉద్దేశం ఏంటి? కలంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనా లేకుండా ఉండాలి. ఆ విధంగా నా ఎదుట నిలవబెట్టుకోవాలి అనుకున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగునగాక. ఏమర్థమవుతుంది మనకి? చిన్న చిన్న తప్పులు చేస్తామండి అనేవాళ్ళు ఇక్కడ ఎవరైనా ఉంటే వెంటనే కన్నులు తెరవాల్సిందే. మన మనుషులు అండి, జరుగుతూ ఉంటాయండి. అటువంటి ఆలోచనతో ఉంటే ఖచ్చితంగా గ్రహించాల్సిందే. సౌలు అలాగే అనుకున్నాడు. మంచివి, దేవుని కొరకు, దేవునికి బలి అర్పించుట కొరకు మంచివి ఉంచాం, మంచివి. తప్పు తెలుసుకోలేకపోయాడు. దేవుని బిడ్డరా, దేవునికి ఉద్దేశం తెలుసా? కలంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనను ఉండకూడదు. పరిశుద్ధమైనది, నిర్దోషమైనది గాను మహిమగల సంఘముగా ఆయన తన ఎదుట దాన్ని నిలబెట్టుకోవాలి అని వాక్యముతో ఉతక స్నానము చేత దాన్ని పవిత్రపరచి, ఆమె చెప్పినందుకు వాక్యముతో ఉదక స్నానం చేత నడినెత్తి నుంచి అరికాలు వరకు శుభ్రం చేయటం. దేవుని వాక్యాన్ని విని కూడా నీ జీవితం శుభ్రం చేయబడకపోతే నీకు పరలోకం లేదు. గుర్తుపెట్టుకు ఈ మాట. నువ్వు ఆయన ఎదుట నీవు నిలబడలేవు. వాక్యం చేత నీ జీవితము శుభ్రం చేయబడాలి. నువ్వు శుభ్రం చేసుకోవాలి, ఆ విధంగా సరి చేసుకోవాలి, సమర్థించుకోవద్దు. ఇక పోయిన పొడుగుతూ సమర్థించుకుంటూ పోతూ ఉంటే దేవుని బిడ్డరా, నువ్వు ఎప్పటికీ ఆయన ముందు నీతిమంతునిగా, నీతిమంతురాలుగా నువ్వు నిలబడలేవు. వాక్యముతో ఉదక స్నానం చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను క్రీస్తు అప్పగించుకొనెను. ఆయన అంతగా ప్రాణం పెట్టేంతగా శిలువ మరణం పొందేంతగా ఎందుకు అంతగా త్యాగం చేశాడు అంటే, నీలో కలంకము ఉండకూడదు, ముడత ఉండకూడదు, అట్టిది మరి ఏది ఉండకూడదు. నీవు పర్ఫెక్ట్గా, పరిశుద్ధమైన వ్యక్తిగా, మహిమగల సంఘముగా దేవుని ముందు నువ్వు నిలబడాలి అని అందుకే ఆయన త్యాగం చేశాడు. ఆ త్యాగానికి నువ్వు ఒక అర్థం తీసుకుని రావాలి, ఒక పరమార్థాన్ని నువ్వు తీసుకుని రావాలి. దేవుని బిడ్డలారా, అర్థం అవుతుంది అన్నవాళ్ళు చెప్పండి హల్లెలూయా. గ్రహింపు రావాలి. గ్రహింపు లేకపోతే సౌలు భ్రష్టుడయ్యాడంతే, పదవి నుంచి తొలగించబడ్డాడు. ఎప్పుడైతే సౌలు ఆ విధంగా మూర్ఖత్వంగా వెళ్ళాడో దేవుని బిడ్డరా, మనం చూస్తూ ఉన్నాం. ఒక చక్కటి మాట మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ 13వ అధ్యాయంలో. వెనక్కి రండి, సమూయేలు గ్రంథం 13వ అధ్యాయంలో. సమూయేలు గ్రంథం 13వ అధ్యాయము 14వ వచనం. యెహోవా నీ రాజ్యం నిలవదు, యెహోవా తన చిత్తానుసారమైన మనస్సు గల ఒకరిని కనుగొని ఉన్నాడో. వినండి, తన చిత్తానుసారమైన మనస్సు గల ఒకరిని కనుగొని ఉన్నాడు. అతనికి పోయింది. దేవుని బిడ్డలారా, మనం చూస్తూ ఉన్నాం. యెహోవా తన చిత్తానుసారమైన మనస్సు గల ఒకరిని కనుగొని ఉన్నాడు. నీకు ఆజ్ఞాపించిన దాన్ని నువ్వు గై కొనకపోతీవి కనుక నీవు పొందుకున్న ఆశీర్వాదాలన్నీ తిరిగి అతని యొద్దకు వెళ్ళిపోతాయి. అర్థమవుతుంది అన్నవాళ్ళు చెప్పని హల్లెలూయా. నీవు పొందుకున్నది ఏదైతే ఉందో
వాటికి రెక్కలు వచ్చి అవి ఎగిరి దేవుని చిత్తానుసారంగా ఉన్న వ్యక్తి ఎత్తుకు వెళ్ళిపోతాయి. నువ్వు పోగొట్టుకోబోతున్నావు. హెచ్చరించాడు. హెచ్చరించేప్పుడు దేవుని బిడ్డ, నీకు ఆజ్ఞాపించిన దాన్ని నువ్వు చేయకపోతే, నీకు ఇచ్చిన వాటిని, నువ్వు పొందుకున్న వాటిని దేవుడు తీసేసి మరొకరికి ఇస్తా అంటున్నాడు. అర్థమైంది అనుకుంటా మీకు అర్థమవుతుంది అనుకుంటున్నా. హాయిగా చెప్పండి. నువ్వు గై కొనకపోతే, నువ్వు ఆజ్ఞను ధిక్కరిస్తే, ఏ దేవుడైతే నీకు ఇచ్చాడో, వేటినైతే నువ్వు పొందుకున్నావో అవి ఎగిరిపోతాయి. ఎక్కడ పోతాయి అవి? దేవుని చిత్తానుసారం గల మనసు గల వ్యక్తి ఎక్కడైతే ఉంటాడో అక్కడికి వెళ్ళిపోతాయి అవి. ఇప్పుడు సౌలు మీద ఉన్న ఆశీర్వాదాలు, సౌలు దగ్గర ఉన్న అధికారం, ఇవన్నీ కూడా మూటగట్టుకున్నాయి, వెళ్ళిపోతాయి. ఎక్కడికి? తన చిత్తానుసారమైన మనసు గల వ్యక్తి ఎక్కడైతే ఉన్నాడో అక్కడికి బయలుదేరుతూ ఉన్నాయి. సౌలా, ఇక నీ ఖాళీ పెట్టే, నీ పెట్టి ఖాళీ అయిపోయింది. ఇక నీకున్న అధికారం, నీకున్న సంపద సమస్తము ఖాళీ, బయలుదేరుతా ఉన్నవి. తన చిత్తానుసారమైన మనసు గల ఒక వ్యక్తిని దేవుడు కనుగొన్నాడు. ఆ వ్యక్తి యొద్దకు అవన్నీ అక్కడికి వెళ్ళిపోతాయి. ఖాళీ పెట్టిపోతాయి. నిండు కొండ ఖాళీ కొండగా మారిపోతున్నా సౌలా. నాకు చాలా బాధగా ఉంది, నీకు చెప్తాను సౌలా అంటున్నాడు సమూయేలు. నాకు చాలా బాధగా ఉంది. 15వ అధ్యాయం మనం చూస్తున్నాం. మొదటి సమూయేలు 15వ అధ్యాయంలో 10వ వచనం. సౌలు నన్ను అనుసరింపక వెనుక తీసి నా ఆజ్ఞలు గై కొనకపోయిన గనుక అతనిని రాజుగా నిర్ణయించినందుకు నేను పశ్చాత్తాపడుచున్నాను. అందుకు సమూయేలు కోపావేశుడై రాత్రి అంతా యెహోవాకు, ఈ కోపం ఎవరి మీద? సౌలు మీద. ఎవరికి? సమూయేలుకి. అయ్యో సౌలా, నువ్వెంత పనిచేశావు, నువ్వెంత పనిచేసావు సౌలా, ఎందుకు నువ్వు ఇంత అవివేక పనిచేశావు, దేవుని ఎందుకు నువ్వు అనుసరించలేకపోయావు? కోపంతో దేవుని దగ్గర పోయా, కనికరించయ్యా అని రాత్రి అంతయో యెహోవాకు మొరపెడుతూనే ఉన్నాడట. మొరపెడతా ఉంటే దేవుడు చెప్పాడు, సమూయేలు ఎందుకు నువ్వు ప్రార్థన చేస్తున్నావు ఆ వ్యక్తుల కోసం? అసలు వాళ్ళు ఏం చేస్తున్నారు నీకు అర్థమైందా? నువ్వు చూసావా? నేను ఏం చెప్పానో అది వారు చేయట్లా. నేను ఆజ్ఞాపించిన దానికి బదులుగా వారికి నచ్చిన వాళ్ళు చేస్తున్నారు. ఇదిగో వాళ్ళు ఇలా చేశారు. చూద్దాం, 12 చదువుకుందాం. ఉదయమున సమూయేలు లేచి సౌలును ఎదుర్కొని పోగా సౌలు కర్మెలుకు వచ్చి అక్కడ జయసూచకమైన శిలను నిలిపి తిరిగి గిల్గాలుకు పోయేను అన్న సమాచారం మీదను. తర్వాత అతడు సౌలు వద్దకు రాగా, సౌలు దీవిస్తున్నాడు ఎవరిని? సమూయేలు. ఏమని? యెహోవా వలన నీకు ఆశీర్వాదం కలుగుగాక, యెహోవా ఆజ్ఞను నేను నెరవేర్చితిని అన్నాడట. యెహోవా ఆజ్ఞను నేను నెరవేర్చా అని చెప్పుకుంటున్నాడు. ఇదొక భ్రమ. చేయకపోయినా చేయకుండా, రండి, చేయకపోయినా చేయకుండా నేను గైకొన్నాను, నేను నెరవేర్చాను. నెరవేర్చావా? గైకొన్నావా? మరి వినబడుచున్న ఈ గొర్రెల అరుపులేంటి, ఎట్ల రంకెలేంటి, ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి సౌలా? నువ్వు నెరవేర్చావా? నేను నెరవేర్చానయ్యా, దేవుడు ఆజ్ఞాపించినది నేను నెరవేర్చా. దేవుని బిడ్డలారా, ఇటువంటి భ్రమల్లో ఉన్నారు చాలామంది. ఎంతమంది మీలో ప్రార్థన చేశారు అంటే అందరూ చేయతారు. అందరూ చెప్పేస్తాం ప్రార్థన చేస్తున్నాం అని చెప్పేస్తాం. ప్రార్థన చేయకుండా ప్రార్థన చేశామని చెప్పడం కూడా, చెప్పండి, ప్రార్థన చేయకుండా ప్రార్థన మేము చేశాం. ఈ మధ్యన చాలామందికి నా దృష్టికి వస్తున్న కంప్లైంట్లు, ఇళ్ళల్లో కూర్చొని ఖాళీగా ఉన్నప్పుడల్లా ఒకటే లాక్కోవటం, కింద లాక్కోవటం, పైకి లాక్కోవటం. మీకు అర్థం కాల?
కిందకి లాక్కోవడం పైకి లాక్కోవడం ఏంటమ్మది? ఓ ఇదే పని. వయసు అక్కడ ఉందో, వయసు ఉందా? పిల్లలు చిన్నపిల్ల, మరి పెద్దోళ్ళు చిన్నపిల్లలు వంకతో ఇట్రా అమ్మ, ఇట్రా ఇట్రా ఇట్రా, ఏడుస్తున్నావు ఇట్రా, చూడు ఏం చూపిస్తున్నావు, నువ్వేం చూస్తున్నావు పగలంతా? తలకాయ నొప్పి వచ్చేంత, గుడ్లు పీకిపోయేంత ఏం చూస్తున్నావు? ప్రార్థించాల్సిన సమయంలో నువ్వు ప్రార్థన చేయకుండా నువ్వు ఫోన్ లాక్కుంటావు, సమయాన్ని వృధా చేసుకుంటున్నావు అంటే ఎంత అజ్ఞానం, ఎంత అవివేకం అదే. దరిద్రం పోద్దా? చెప్పండి, దరిద్రం పోద్దా? కాదా? ప్రార్థన చేయాల్సిన టైంలో ఖచ్చితంగా నువ్వు ప్రార్థన చేయాల్సిందే. చిన్న అవివేక పనిచేసిన సౌలు తన రాజ్యాన్ని కోల్పోయాడు. నీవు ఆ విధంగా లెక్క పెడితే ఏం కోల్పోతున్నావు? ఏ రోజు నీకు అర్థమైందా? ప్రార్థన చేయాల్సిన టైంలో ఎక్కడ కూర్చుండి అక్కడ ప్రియ దేవుని బిడ్డలారా, ఉపయోగం లేని వ్యర్థమైన వాటిని చూస్తూ కాలక్షేపం చేస్తున్నావు అంటే దేవుడికి ఆరోగ్యం ఇవ్వబట్టే కదా, దేవుడికి ఆరోగ్యం ఇవ్వబట్టే కదా. నువ్వు పడుకో, మంచం దిగుద్దులు అంటే ఏం చేస్తావు? అర్థం కాలా? ఇక నువ్వు పడుకో, ఇక మంచం దిగుద్దులే అన్నాడే అనుకో, మన పరిస్థితి ఏంటి? ఎంతమంది దిగుతారు మంచం? ఇక ఇక్కడున్న వాళ్ళు ఎంతమంది దిగుతారు? దేవుడు నామానికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేయాల్సిన టైంలో ఖచ్చితంగా ప్రార్థన చేయి. అవివేక పని చేయొద్దు, అవివేక పని చేయొద్దు. ప్రార్థన చేయకుండా నువ్వు ఎంతసేపటికి ప్రకృతి పరంగా లోక సంబంధంగా ఉండి ఆలోచనలో, లెక్కలో, ఎక్కడెక్కడ ఏం రావాలి, ఎక్కడ ఎంత రావాలి, ఈ పనిలో ఉంటే సౌలు ఏది పోగొట్టుకున్నాడో జాగ్రత్త. అటువంటిది ఏదైనా నీ జీవితంలో పోగొట్టుకుంటే మళ్ళీ నువ్వు తిరిగి పొందుకుంటావా? సౌలు పొందుకోవాలా? సౌలు పోగొట్టుకున్నాడు, మళ్ళీ పొందుకోవాలా? సౌలు పోగొట్టుకున్నాడు, మళ్ళీ పొందుకోవాలా? ఏశావు పోగొట్టుకున్నాడు, మళ్ళీ పొందుకున్నాడా? ఎబ్రీ పత్రిక చూస్తున్నప్పుడు దేవుని బిడ్డరా, ఎబ్రీ పత్రికలో చాలా చక్కటి మాట మనం చూస్తున్నాం. 12వ అధ్యాయంలో 17వ వచనం, 12-17. ఏశావు ఆ తరువాత ఆశీర్వాదం పొందగోరి కన్నీళ్లు విడుచుచు దానికోసం శ్రద్ధతో వెతికినను మారు మనసు పొందని అవకాశము దొరకక విసర్జించబడిందని ఎరుగుదమో. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకో, దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకో. ఏశావు ఆ తరువాత అనే ఆ ఒక్క మాటలో, ఆ తరువాత అనే ఆ ఒక్క మాటలో ఎంత గ్యాప్ ఉందో ఆ గ్యాప్ను ఏశావు సరి చేసుకోలేకపోయాడు, గ్రహించలేకపోయాడు. చాలామందికి ఒకటి బాగా వంట పట్టింది ఏం తెలుసా? చేతులు కాలాకే ఆకులు పట్టుకుంటారు. ఎదుటోడికి చేతులు కాలాక ఆకులు పట్టుకుంటారు, కానీ మనం అదే ప్లేస్లో ఉన్న అర్థం కాదు చాలామందికి. ఏశావు ఆ తరువాత అని దేవుడు అవకాశం ఇచ్చాడు, ఆ గ్యాప్లో సరి చేసుకుంటే ధన్యుడయ్యేవాడే. ఆ తరువాత ఆశీర్వాదం పొందగోరి ఏం చేశాడు? కన్నీళ్ళు విడిచాడు. దానికోసం అప్పుడు వెతికాడు, కానీ లేదు, ఛాన్స్ పోయింది. సౌలు ఏడ్చాడు, లేదు, దాటిపోయింది. ప్రద్యోని బిడ్డలు పోగొట్టుకొనక ముందే పొందుకున్న దాన్ని కాపాడుకో. అర్థమవుతుంది అన్నవాళ్ళు చెప్పండి హల్లెలూయా. ఇంట్లో కూర్చొని ఓరక లాక్కుండా పీకుండా కూర్చోబాకండి, ప్రార్థన చేసుకోండి. మీరు మీ ప్రక్కన వారితో ఏమాటడగండి, ప్రార్థన చేసుకుందామా అని. బాగోదు, ప్రార్థన చేసుకో, ఎవరికి వాళ్ళు చేసుకో ప్రార్థన. ఇంట్లో కూర్చొని సమయాన్ని వృధా చేసుకొని ఆశీర్వాదాలు పోగొట్టుకుంటున్నారు, గుర్తుపెట్టుకో. ఏశావు పొందగోరి కన్నీళ్ళు విడిచాడు, కానీ లేదు, అవకాశం లేదు, అవకాశం దొరకక అనుంది. సౌలు ఏడ్చాడు, లేదు, పోగొట్టుకున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకంటే సౌలు ప్లేస్లోకి దేవుడు మరొక మనిషిని తీసుకొచ్చేసాడు. ఇక సౌలుకి ఇచ్చే ఆశీర్వాదాలు,
అధికారం, రాజ్యము, పలుకుబడి ఇవన్నీ కూడా దేవుడు మరి యొక్క మనిషి ఖాతాలోకి వేసేసాడు. ఈయన ఖాతా మొత్తం ఖాళీ అయిపోయింది, ఆ ఖాతాలోకి వెళ్ళిపోయింది. గుర్తుపెట్టుకో, నీ ఖాతాలో ఉన్నది మరొక ఖాతాలోకి పోకుండా ఉండాలంటే నువ్వు ఖచ్చితంగా దేవుని ఆజ్ఞను గైకొనావు. నీ ఖాతాలోనే ఉండే విధంగా చూసుకో. వేరే ఖాతాలోకి పోయిందో రాదు. సౌలు ఖాతాలో అన్ని దావీదు ఖాతాలోకి వెళ్ళిపోయినాయి. సౌలు ఎంత ఏడ్చినా ప్రయోజనం లేకుండా పోయింది. గ్రహింపు రాలా. అసలు దేవుడు చెప్పిన వెంటనే, ఒకవేళ బహుశా సౌలు గనక వెంటనే తప్పు చేశానయ్యా అని, పొరపాటు చేశానయ్యా అని సరి చేసుకుంటే బాగుండేది. సరి చేసుకోవాలా, సమర్థించుకున్నాడు, మొత్తం పోగొట్టుకున్నాడు. దేవుని పెట్టారా, ఈరోజు మన ప్లేస్ ఏంటి? ఆయన ఆజ్ఞను గైకొనకుండా, ఆయన మాటను వినకుండా మీరే లెక్కలో ఉంటే మన పరిస్థితి ఏంటి? దేవుడు తీసేస్తే మన పరిస్థితి ఏంటి? ఇచ్చిన వాడికి తీసేయడం పెద్ద లెక్కేం కాదు. యోబు అంతటి పరమభక్తుడి జీవితంలో ఏమైంది? ఒక్క రోజులోనే మొత్తం ఖాళీ అయిపోయింది. కానీ యోబు దేవుని చిత్తానికి నిలబడ్డాడు కాబట్టి, దేవుని చిత్తంలో ఉన్నాడు కాబట్టి రెట్టింపు ఆశీర్వాదాలు మళ్ళీ యోబు ఖాతాలోకి వచ్చాయి. అంత పరమభక్తుడికే అట్లాంటి పరీక్ష వస్తే, నీ జీవితంలో అటువంటి పరీక్ష వస్తే నువ్వు తట్టుకోగలవా? సరి చేసుకుందాం, సమర్థించుకోవద్దు. దేవుని వాక్యం ఎప్పుడు ఇదే మనకు నేర్పిస్తుంది, సరి చేసుకోండి, సమర్థించుకోవద్దు. సమూయేలు గ్రంథంలో దేవుని బిడ్డరా, సమూయేలు గ్రంథంలోనే ముగించుకుందాం. కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. సౌలు దేవుని చిత్తానికి విరుద్ధంగా నడుచుకున్నాడు. 15వ అధ్యాయంలో 26 నుంచి చూద్దాం. నీతో కూడా నేను తిరిగి రాను. అది దేవుడు అతనిని విసర్జించెను. ఎవరిని? సౌలును దేవుడు విసర్జించాడు. ఎంత భయంకరమైన పరిస్థితి ఒక్కసారి ఊహించండి. సౌలును దేవుడు విసర్జించెను. తీసేసాడంతే. మెనే టెక్కేల అన్నట్టుగా లెక్క తోచగా, మొత్తం లెక్కగట్టగా, త్రాసులో తోచగా మొత్తము తేలిపోయాడంతే, ఖాళీ అయిపోయింది. బూస్ట్. ఒకనాడు బూస్ట్గా ఉన్న మనిషి ఇప్పుడు ఏమాడు? బూస్ట్ అయిపోయాడు. మన పరిస్థితి ఏంటి? ఈ 2026వ సంవత్సరంలో మనము ఆయన ఆజ్ఞను గైకొని, ఆయన మాటను వింటే, యోబు ఎంతగా రెట్టింపు ఆశీర్వాదాలతో వర్ధిల్లాడో అలా మనం వర్ధిల్లుదుముగాక. సౌలును దేవుడు విసర్జించాడు. అటువంటి పరిస్థితి మనం రాకుండా జాగ్రత్త పడదుముగాక. నీ రాజ్యము నీ నుంచి తీసివేయబడింది అని సౌలు అనిపించుకున్నాడు. నీకున్నది మొత్తం నీ నుంచి నేను తీసేస్తున్నా, ఖాళీ చేస్తున్నా అని అనిపించుకునే పరిస్థితి మనకు రాకుండాగాక. దేవుని బిడ్డలారా, నేను తిరిగి రాను అన్నాడు, నీతో రాను అన్నాడు. అలా అనిపించుకునే పరిస్థితి మనకి రాకుండాగాక. మోషే ప్రార్థించాడు, అయ్యా నీ సన్నిధి మాతో రాకపోతే మేము వెళ్ళాం, నీ సన్నిధి మాతో రావాలి. ప్రతిదినం కూడా ఆ విధంగా మోషే ఏ విధంగా ప్రార్థించాడో, దేవుని సన్నిధిలో ఏ విధంగా సాత్వికుడిగా ఎదిగాడో, ఖచ్చితంగా మనము ఆ విధంగా ఉందముగాక. ప్రార్థన చేసుకుందాం. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.